ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తర కొరియా ఆయుధాలను రష్యా వినియోగిస్తోందని ఓ పరిశోధన సంస్థ ప్రతినిధులు ఐరాసా భద్రతా మండలికి తెలియజేశారు. ఉక్రెయిన్లో రెండో అతిపెద్ద నగరమైన కార్కివ్పై రష్యా ప్రయోగించిన క్షిపణి నిస్సందేహంగా ఉత్తర కొరియా తయారు చేసిందేనని స్పష్టం చేశారు. ఈ క్షిపణి 2023లో తయారైనట్లు, దానిపైన కొరియా భాషలో సంకేతాలున్నాయని తెలిపారు. కార్కివ్ నగరంలోని భవనంపై అనుమానాస్పదంగా కనిపించిన క్షిపణి ఒకటి పడిందని అన్నారు. దాని శకలాలను ఉక్రెయిన్ రాజధాని కీవ్కి తీసుకెళ్లి పరిశీలించగా వాటిల్లో చేతి గోర్ల కంటే తక్కువ సైజులో ఉన్న కంప్యూటర్ చిప్స్, స్క్రూలు గుర్తించినట్లు తెలిపారు. ముక్కలు ముక్కలైన షెల్పై 112 అనే నెంబర్ ముద్రించి ఉందని, అంటే ఉత్తర కొరియా క్యాలెండర్ ప్రకారం ఇది 2023 ఏడాదిని సూచిస్తుందని వెల్లడించారు. ఉక్రెయిన్ మీద దాడి చేసేందుకు రష్యా ఉత్తర కొరియా ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు నిరూపించేందుకు ఇదే బలమైన ఆధారమని అన్నారు. ఇప్పటి వరకు రష్యా నుంచి తమ భూభాగంలోకి డజన్ల కొద్దీ ఉత్తర కొరియా క్షిపణులు దాడి చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే ఆరోపిస్తోంది. వాటి వల్ల 24 మంది చనిపోయారని, 70 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది. ప్రస్తుత యుద్ధాలకు ఉత్తర కొరియా ఆయుధాలు మరింత ముప్పుగా ప్రపంచ అస్థిరతకు ఆజ్యం పోస్తున్నాయని తెలిపారు. 1980 నుంచి ఉత్తర కొరియా తన ఆయుధాలను విదేశాలకు విక్రయిస్తోంది. కానీ జనవరి 2న ఉక్రెయిన్పై జరిగిన దాడిలో దొరికిన క్షిపణి అవశేషాలు ఉత్తర కొరియా తయారు చేసిన అత్యాధునిక షార్ట్ రేంజ్ క్షిపణి హాప్సాంగ్ 11కు చెందినవని తెలిపారు. 700 కిలోమీటర్ల దూరం వరకు ఇవి ప్రయాణించే సామర్థ్యం ఉన్నాయని అన్నారు. మరోవైపు ఉత్తర కొరియా 6700 కంటైనర్ల యుద్ధ సామాగ్రిని రష్యాకు పంపిందని ఇటీవలి దక్షిణ కొరియా ప్రభుత్వం గుర్తించింది. ఉత్తర కొరియాలో ఆయుధాల ఫ్యాక్టరీలు రెయ్యింబవళ్లు పనిచేస్తున్నాయని ఆరోపించింది. మున్ముందు చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు అతిపెద్ద క్షిపణి సరఫరాదారుగా ఉత్తర కొరియా మారనుందని అంచనా వేసింది. మరోవైపు 24 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా, రష్యాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. దీన్ని తమ మధ్య సంబంధాల్లో గొప్ప మైల్ రాయిగా ఇద్దరు దేశాధినేతలు అభివర్ణించారు. రెండు దేశాల్లో దేనిపైనైనా శత్రువు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవాలని, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఒడంబడికలో పేర్కొన్నారు. వీటితో పాటు ఆరోగ్యం, వైద్య, విద్య, సైన్స్ విభాగాల్లో ఇరు దేశాలు సహకారం అందించుకునేందుకు వీలుగా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. పశ్చిమ దేశాలతో ఈ రెండు దేశాలకు ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తర కొరియాకు సంబంధించిన క్షిపణులు బయటపడటంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.